ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలమున దేవుని ఘనమైన నామాన్ని స్తుతించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనుదినము ఆశీర్వాదాలు పొందుటకు, అనుదినము ప్రభుతో సహవాసం చేయుటకు, అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గమనించండి, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఉదయకాలమున దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేసుకుందాం. గమనించండి, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను రక్షించుటకు నేను తోడుగా ఉన్నానని దేవుడు వాగ్దానం చేసి, నిజమే దేవుని బిడ్డ గమనించండి, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతున్న విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే, ఇది దేవుని వాక్, యెహోవా వాక్ అంటే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. దేవుని గమనించండి, దేవుని వాక్కు నిన్ను రక్షించుటకు నేను తోడుగా ఉన్నాను. ఎందుకంటే పాపిని రక్షించుటకు పరమాత్ముడు నరావతారునిగా భూలోకానికి వచ్చాడు. పాపాన్ని క్షమించి పాపిని రక్షించి పాపము నుండి పారద్రోటకు ఆయన రక్షకునిగా వచ్చినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. యేసు అనగా రక్షకుడు. గమనించండి, యేసు అనగా రక్షకుడు. కనుక యేసు క్రీస్తు వారు రక్షకునిగా వచ్చి మన పాపాలు క్షమించుటకు ఆయన భూలోకంలో ఆయన సంచరించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఇక్కడ మనం గమనిస్తే దేవుని వాగ్దానం ఏంటంటే, రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. గొప్ప వాగ్దానం. రక్షించుటకే ఆయన తోడుగా ఉన్నాడు. అందుకనే ఆయనే రక్షించు రారాజుగా, ఆయన రక్షించు రారాజుగా వచ్చాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. అందుకనే పాపం రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, అటుది పూర్ణంగీకారంకు యోగ్యమని భక్తులు తెలియజేస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డ గమనించండి, దేవుడు మన మధ్య ఉన్నాడు, మనతో ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, ఈరోజు దేవుని మనము నిజముగా వెంబడిస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు. రక్షించుటకు రారాజుగా వచ్చిన దేవుడు మనల్ని కాపాడి, కరుణించి, ప్రేమించి, ఆదరించి, బలపరిచి బలమైన కార్యాలు జరిగిస్తాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకో. అందుకనే భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం గమనిస్తే, ఇదిగో ఇప్పుడే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని భక్తులు తెలియజేస్తున్నారు. నిజమే దేవుని బిడ్డ గమనించండి, ఇదే అనుకూల సమయం, ఈరోజే అనుకూల సమయమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఎలాగ తోడుగా ఉంటాడు? రక్షించుటకు ఆయన తోడుగా ఉంటాడు. పాపిని రక్షించుటకు దేవుడు తోడుగా ఉంటాడు విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. రక్షణ అనేది మానవ జీవితంలో ఒక శ్రేష్టమైన ధన్యత. ఎందుకంటే రక్షణ లేకుండా దేవుని మనం చేరలేము, రక్షణ లేకుండా నిత్యరాజ్యానికి చేరలేము, రక్షణ లేకుండా దేవునితో సహవాసం చేయలేము. కనుక రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుని బిడ్డలారా, రక్షించుటకు దేవుడు నిన్ను నన్ను కాపాడుటకు ఆయన లోకానికి వచ్చిన దేవుడు కనుక మనకు ఆయన కృప అనుగ్రహించి, ప్రేమ చూపించి, ఆయన అన్ని విధాల మేలు చేసే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకో. అందుకే దేవుని వాగ్దానం గమనించండి, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. చూసారా, ఎవరంటారు ఈ మాట? దేవుడు మాత్రం అనగలడు. రక్షించుటకు నేను తోడుగా ఉంటానంటాడు. కనుక లోక స్నేహము, లోక సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా తాత్కాలికమే, కానీ శాశ్వతమైన రక్షణ దేవుని చేతిలో ఉంది. శాశ్వతమైన దీవెనలు ఆయన చేతిలో ఉన్నాయి. అందుకే ఆయన తోడుగా ఉన్నాను అంటున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఆయన కార్యాలను మనకు తోడుగా ఉంచి జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఆయన కాపుదల మన పైన ఉంటుంది. ఆయన తోడుగా ఉంటాడు, ఆయన మన మధ్య ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు, ఆయన మన మధ్య కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకో. అందుకనే నిన్ను రక్షించుటకు నేను తోడై ఉన్నాను. గొప్ప వాగ్దానం. దేవుని బిడ్డ గమనించండి, ఈరోజు రక్షించుటకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మనతో ఉంటాడు, మన మధ్య ఆయన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది. ఎందుకంటే పాపికి రక్షణ లేదు, రక్షించుటకు ఆయన వచ్చాడు. కనుక ఆయన రక్షణలో నీవు నేను విమోచించబడి, రక్షించబడి ఆయన కృపకు పాత్రలు కావాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది. అందుకనే ఉదయకాలమున దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి,
దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసు. అంత మాత్రమే కాదు, నేను నీకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేస్తానని దేవుడు మాట్లాడుతున్న వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఏదైతే మెట్టలు ఉన్నాయో, ఏవైతే ఆటంకాలు అవన్నీ తొలగించి ఆయన తన కృపకు పాత్రలుగా చేయుటకు దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు, దేవుని కాపుదల, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.